మీరు మొన్న ఎలక్షన్లో ప్రచారం చేశారు, అవునండి. కూటమి తరపున ప్రచారం చేశారు. కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం పట్ల మీ కామెంట్ ఏంటి? ఏమంటారు? ఆ విజయం పట్ల మీ చాలా అందరూ ఆనందంగా ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు, నిజంగా మార్పును కోరుకున్నారు, డెవలప్మెంట్ని కోరుకున్నారు. అది 100% ఎవరొస్తో జరుగుద్ది అనేది వాళ్ళు చేసి చూపించారు ఈరోజు. సో డెఫినెట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఆదిశగా పయనిస్తుందని మనందరం నమ్మకంతో ఉన్నాం. అంటే ఇంకోటి అండి, యాక్చువల్గా మీ కృష్ణరాజు గారు డెఫినెట్గా మనకి మంచి రోజులు వస్తాయి, మనం త్వరలోనే ఆ మంచి రోజులు చూడబోతున్నాం అని అన్నట్టు మీరు చెప్పారు. అవునండి. అది ఏ సందర్భంలో అన్నారు ఆయన? ఆయనకి 100% తెలుసు అండి. అంటే ఏం జరుగుతుంది, అంత ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలిసి డెఫినెట్గా దీనికి అంటే ఇప్పుడు ఇదివరకులా కాదండి. ప్రజలు పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళకి ఏం తెలుసు అని మనం అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు కూడా చాలా జ్ఞానంతో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా. ఎక్కడ ఆగిపోయాము మనం, దీన్ని మనకి ఏది మభ్యపెట్టి మనల్ని ఇలా ఆపేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. అది కృష్ణరాజు గారు ఎప్పుడు ఆయన ఎంపీగా ఉండి తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు జనాల్లో తిరగటం, ఎప్పుడు ఆయన మినిస్టర్ అయినా ఏదైనా ఒక కార్యకర్తలాగే పనిచేశారండి ఆ కాన్స్టిట్యున్సీలో. అందుకే ఈ రోజుకి ప్రతి ఒక్కరి గుండెల్లో కృష్ణరాజు గారు నిలిచిపోయారు. ప్రతి వీధి వెళ్ళేవారు, సందు వెళ్ళేవారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి కావాల్సినవి పెద్ద కోరికలే ఉండవు. వాళ్ళ వీధిలో పాపం వెళ్ళే రోడ్డు బాబుతో ఆ రోడ్డు వేయటం కృష్ణరాజు గారు అలాంటివి. తర్వాత మంచి వాటర్ ట్యాంక్ అనేవారు, లేకపోతే వాళ్ళకి ఆవులు పశువులకి ఒక షెడ్కి ఏదైనా కావాలి, అలా అనమాట. అలా ప్రతి ఊరికి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసుకెళ్తే వాళ్ళు ఎంతో తృప్తి పడ్డారనమాట. అలా కాకుండా డెవలప్మెంట్ కాకుండా వాళ్ళకి ఆ రోజుకి వాళ్ళని ఆపగలిగేటట్టుగా ఏదో చేద్దాము అంటే వాళ్ళు దానికే కట్టుబడి ఉండిపోతారని నమ్మడం చాలా తప్పని కృష్ణరాజు గారు అప్పుడే గెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండదు, ఇది డెఫినెట్గా మార్పు వస్తుంది అని. అదే మార్పుని చూపించారు. అందరు కూడా ఎంతో చాలా మందికి